ప్రజా సమస్యల మీద ప్రజల వేదికగా ప్రజల మధ్య నుంచే పోరాటం చేస్తా అన్న జగన్మోహన్ రెడ్డి అదే ప్రజా సమస్యల మీద ప్రశ్నించడానికి మాత్రం అసెంబ్లీకి రావట్లేదు. ఎందువల్ల అనుకోవచ్చు అంటారు? ఇప్పుడు మనం ఒక స్కూల్ పిల్లని చూస్తాం కదా, స్కూల్కి ఎందుకు రావట్లేదంటే దాని మీద నేను చెప్తున్నాను, నవ్వేవాళ్ళు ఎక్కువగా నవ్వబాకండి. ఏంటంటే మమ్మేమో తలదవటానికి లేదు, నూనె రాయటానికి లేదు, మా చెల్లెలేమో బొట్టు పెట్టడానికి లేదు. వీళ్ళందరూ లేకుండా నేను ఎట్టొచ్చేది అసెంబ్లీకి? పోని వాళ్ళిద్దరూ వచ్చినా కానీ ఇప్పుడు అంబటి రాంబాబుకి ఏమో బకెట్ నీళ్ళు తీసుకురా, స్నానం చేయడానికి నీళ్ళు ఇవ్వంటే ఒక గంట అరగంట అని పరిగెత్తాడు. ఆ తర్వాత ఏమో అనిల్ కుమార్ చెప్తేనేమో ఆడేమో దించుతాను బోరి అని దించలా అయిపోయింది. అదేంటంటే స్కూల్ పిల్లలు చెప్తుంటారు కదా, వంకలు ఎట్లాంటి వంకలు ఉంటాయంటే ఒకసారి చెప్తాను. ప్రసాదం తీసుకురామంటే అవంతి శ్రీనివాసరావు ఏడకో పోయాడు, ప్రసాదం ఇంతవరకు తీసుకురాలేదు. మరి ఎప్పుడు తినాలో నాకు అర్థం కావట్లేదు. పాలు తీసుకురారా బాబు అని చెప్పేసి కొడాలికి చెప్తేనేమో పాలు బకెట్ తీసుకుని పోయాడు, ఇంతవరకు పేడకళ్ళు కలుగుతున్నాడు, ఏం చేస్తున్నాడో ఎవరికి తెలియదు. అర్థమైందా? ఆయన ఆడికి పోయాడో తెలియదు. ఆ తర్వాత ఏమో మా గర్ల్ ఫ్రెండ్ ఏమో రామంటేనేమో ఆఫీసర్లకి చెప్పులు చేతిలో పెట్టి ఇదేమో బీచ్లో తిరుగుతుంది. ఏం చేసేదబ్బా నేను? ఎందుకు రావాలి నేను? అయ్యా వచ్చామనుకో ఇంకొకళ్ళకి నాకు జ్వరంగా ఉందిరా బాబు వచ్చి చూడమంటే ఆమె ఏమో మేకప్ వేసుకొని తిరుగుతుంది. మరి ఏం చేద్దాం అబ్బా? ఇంకొకళ్ళే పేరు గుర్తురావట్లేదా, సర్లే ఆయన తర్వాత వదిలేద్దాం. ఆ తర్వాత ఏమో ఇక మాకు పెద్దిరెడ్డి ఏమో నాకు సన్నం సెలవేయమంటే ఆయన చెన్నై పోయాడు. మరి నేను ఎట్టొచ్చేదబ్బా? ఇక్కడ చూస్తేనేమో 5 హెడ్ మాస్టర్లు ఉంటారు, మా హెడ్ మాస్టర్ నేను ఆడబెట్టారు. సాకులు అబ్బా, ఇట్లా ఉంటాయి కదా సాకులు పిల్లలు. అదేమంటే స్కూల్ పిల్లల సాకులు సరే, ఈయన మా ఎమ్మెల్యే కదా, రావాలి కదా. నాకు తెలియదు, చిన్నపిల్లాడు లాగా నేను అనుకుంటాను. ఈ చెప్పే సాకులు ఇయే కదా, చిన్నపిల్లాడు కదా, ఆయన చెప్పే సాకులియే కదా. మరి వెళ్తున్నాం కదా, పోతేనేమో మా బొగ్గునేమో ఎగ్ పప్పులు ఇయట్లేదు, బిల్లులేమో రావట్లేదు. సరే అది అన్న అయిపోయింది అనుకో, పుస్తకాలు ఏమన్నా నేను ఆడికి వెళ్ళాను అనుకో, నాకు ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, ఉర్దూ రాదు, ఏదన్నా రాసి ఇచ్చారనుకో అది చదవటే నాకు కన్నా కష్టం. ఈ రోజు ఎగ్జామ్స్ పేపర్ నా ముందు పెడితే అన్ఎక్స్పెక్టెడ్గా నేనేం చెప్పేది? స్కూల్కి వచ్చి ఏం చేసేదబ్బా? ఎవరు రావట్లే నా ఎన్నికెడితే మరి నేనేం చేయను? 10 మంది ఉన్నారు ఎమ్మెల్యేలు. మరి ఆ 10 మంది కూడా ఏమన్నారు తెలుసా? అయ్యా నీ అమ్మటి వస్తే మేము ఎగ్గపప్పులు కాదు నా చాక్లెట్లు తీసుకెళ్తారో లేకపోతే లాలీపాప్ ఎత్తుకుపోతారో మాకైతే తెలియదు, కానీ ఇట్నే ఉంటుంది కదా మా అది. అందుకని నేను రావట్లేదబ్బా, నేను రానులేబ్బా. ఏమంటారండి ఎట్టగో తిరిగితే అసలు ఇప్పుడు ప్రజా సమస్యల మీద పోరాడతా అన్న జగన్మోహన్ రెడ్డి ప్రజల సమస్యల మీదే అసెంబ్లీకి ప్రస్తావించవచ్చు కదా. మరి నాకే ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇంకా ప్రజల సమస్యలు నేను చూసేదబ్బా. నాకేమో తెలుగు రాదా, ఇంగ్లీష్ రాదా, హిందీ రాదా? ఒకటైనా ఏదన్నా రాసి చదవాలనుకుంటే అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ చేస్తే నేనే చెప్పలేను. మరేంది, నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ఎంతసేపు అయినా సరే మాట్లాడతాను అంటున్నావు కదా. మరి ఆ మీడియా వాళ్ళు నేను రాసుకొచ్చింది తింటే మాట్లాడతా, అంతేగాని మీరు అడిగిన దాన్ని నేను చెప్పను. అంతేగాని ఆడికి వెళ్తేనేమో 5 పొంతులు ఉన్నారు, మా పొంతులను తీసుకెళ్ళి ఆముదాల వలసలో పెట్టారు, మా పొంతులేం లేడు. ఆయన నోరెత్తట్లా. మాకేమో 5 పొంతులు పెట్టారు. 5 పొంతులు ఎవరో మీకు అర్థమైంది కదా. ఇంకా రేపు పొద్దు నుంచి అసెంబ్లీకి రాకపోతే 4 సెక్యూరిటీ పంపిస్తామంటున్నారు. ఆ 4 సెక్యూరిటీ ఎవరో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆ 4 సెక్యూరిటీ ఎవరో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. ఇవన్నీ చేసిన తర్వాత ఎట్టుంటుందంటే మా క్యాబినెట్ నేను రాలేనయ్యా, అందుకని చెప్పి కంచేసుకున్నాను. ఎవరు ఏ సెక్యూరిటీ 4 వచ్చి లాక్కెళ్ళకుండా నాకు నా దగ్గర ఫోన్ కూడా లాగేసుకున్నారు. ఆ తర్వాత లాలీపాప్ కూడా ఎవడు లాగేసుకోవడానికి వస్తుండో ఎగ్ పప్పులు ఇచ్చేవాడు రావట్లా, పెన్నులు పుస్తకాలు ఇచ్చేవాడు రావట్లేదు. మరి ఏం చేద్దాం అబ్బా? సరే ఇవన్నీ ఓకే, బాగానే ఉంది. మరి ఇక్కడ చూస్తేనేమో అసెంబ్లీ సమావేశాలకు రానంటున్నాడు, బాగానే ఉంది జగన్మోహన్ రెడ్డి. మరి శాసన మండలికి ఎందుకు వస్తున్నాడు? శాసన మండలిగా మాకు అంత మెజారిటీ ఉంది కదా అనుకున్నాడు. అది కూడా పోయింది, నేను చూస్తామని. అది కూడా నిన్న పోయింది, బొత్త వెళ్ళిపోయాడు. పాపం పెన్నులు పుస్తకాలు ఇచ్చేవాడు కదా ఇంతకు ముందు. ఇంట్లో పెన్నులకే 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు, పుస్తకాలకే ఎన్నో ఖర్చు పెట్టుకున్నాడు. అయ్యా మీరు ఈ 4 మీరు రాబాకండి నా ఫెన్సింగ్లోకి అని చెప్పి మేము ఫెన్సింగ్ చేయించుకున్నాం. మీరు మమ్మల్ని తీసుకుపోవద్దు, మేము రాలేము. అదే కదా పరిస్థితి. ఎందుకు ప్రజాదర్భ ఎరేనా వచ్చి నువ్వు ధర్నా చేద్దామా చెయ్యి, ఏందో
అదే మద్రాసులో ఉండే ఏదో రెడ్డి అంట, ఆవిడ ఏమో క్షమాపణలు చెబుతుంది, ఇంకొకళ్ళు ఏమో కాళ్ళు పట్టుకున్నాను అడుగుతున్నారు. ఏందబ్బా ఇదంతా? మా వాళ్ళందరూ మీరు తీసేసుకొని నన్ను అసెంబ్లీకి రమ్మంటారేంది? ఎందుకు వస్తాం? దానికి కూడా రావు. మాకేమో అర్జెంటుగా ఉందంటే బకెట్ నీళ్ళు ఇచ్చేవాడేమో ఆ గంట అరగంట అని పోతున్నాడు, ఇంకోటి ఎవడు అరగంట, ఇంకోడు వాడి పేరేంది, వాడికి ఏదో పని చెప్తేనే అరగంటలో వస్తాను ఆయన తోడు రాలేదు. ఒకడేమో బైక్ వేసుకుని పోయాడు, ఎవడో నాని అంట, అంతలో పెట్రోల్ కూడా లేకుండా చేశారు. పరదాలు కట్టేవాళ్ళు రావట్లేదు, పరదాలు కట్టేవాళ్ళు రావట్లేదు, చెట్లు నరికేవాళ్ళు రావట్లేదు. నేను ఎట్టొచ్చేదబ్బా అసెంబ్లీకి? రమ్మంటే ఎట్ట రమ్మంటారు మీరు? మీకు ఏమైనా బుద్ధి ఉందా? లేదు కదా. మేము ఎట్టొచ్చామి అసెంబ్లీకి? ఎట్టొచ్చామి లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎట్టొచ్చామి? మేము గోళ్ళే కట్టించాం కదా ఏకంగా. ఎట్టొస్తాం స్వామి? మా స్కూల్ పిల్లోడిని స్వామి నేను, నాకేం అర్థం కావట్లేదు. మీరు అందరూ ఏమో రమ్మంటారో మేము రామంటాం. మీరు అడగటం బాగానే ఉంది, నేను చెప్పడం బాగానే ఉంది. ఏమన్నా జ్వరం వచ్చిందని అంటే ఏమో లిఫ్ట్ చేసుకుంటా టాబ్లెట్లు కూడా ఇట్లా. ఇవన్నీ తీసేయండి బాబా, అసలు ఇవన్నీ బాగానే ఉన్నాయి. మరి ఆంధ్రప్రదేశ్లో కొత్తగా మళ్ళీ చూస్తే కనుక ఇప్పుడు ఆర్జీవీ మీద కేసు, పోసాని మీద కేసు, మరో పక్కన చూస్తే కొడాల నాని మీద కేసు, అనుచిత వ్యాఖ్యలు చేశారని. మరి ఎలా చూడాలంటారు? మొన్నటిదాకా సోషల్ మీడియా కార్యకర్తలను ఏం చెప్తున్నారు అంటున్నారు, ఇప్పుడు చూస్తేనే మా నాయకులు కూడా ఏం చెప్తున్నారు, నోరు తెరిస్తే కనుక లోపలికి వేస్తారా అని అడుగుతున్నారు. మరి దానికి ఏం చెబుతారు? ఇప్పుడు దాకా చెప్పింది అదే, ఇక ముందు చెప్పబోయేది కూడా అదే. జరిగేది ఏందా అంటే, ముందు చంద్రబాబు నాయుడు గారి వ్యూహం అయితే మాకైతే తెలుసు. నిన్న మొన్నటి దాకా నేను కోపట్టు వాడటం వాస్తవమే. మేమేమో నా ముందు కాలు ఎగరేసుకొని తిరుగుతున్నారు, మేమేమో కింద మంట పెట్టినట్టుగా. మనం ఏమైనా ఆఫీస్కి వెళ్తే పనులు కావట్లేదు, ఆ గవర్నమెంట్ వాళ్ళు నడుస్తుందా మంది నడుస్తుందని క్వశ్చన్ చేసినోడు నేనే. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. చేసా, తప్పేం లేదు, దాంట్లో తప్పేముంది? సరే ఇది ఓకే. అసలు కొడాల నాని మీద కేసు పెట్టడం ఏంటి? ఈ రాజ్యాంగ విరుద్ధం కదా. అసలు ఎలా పెడతారు? మాట్లాడితే పెడతారా కేసులు అని అడుగుతున్నారు కదా. మరి దాన్ని ఎలా చూడాలంటారు? నిజంగానే ఆయన ఏది భాష అనేది, ఆయన భాష అనేది బాగానే ఉంది అంటున్నారు కదా. మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఇవన్నీ కాదబ్బా, ఈయన ఏం చేశాడు? దూలిపల్లి నరేంద్ర ఏం చేశాడు? ఆయన మీద ఎందుకు కేసు పెట్టాను? ఒక్క మాటలు అడుగుతున్నాను, ఎందుకు కేసు పెట్టారు? చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? ఏమైనా ఆధారం లేకుండా కేసు ఎందుకు పెట్టారు? అది చేయలేక ఏదైనా ఆధారాలు దొరికితేనే కేసు పెట్టడం జరుగుతుంది. భాష గురించి ఎవరు కేసు పెట్టరు. ఆడు ఏదో చేసి ఉంటాడు, ఆడు కెమెరాలు పెట్టో లేకపోతే ఆ అమ్మాయిని న్యూడ్ వీడియోలు తీసి ఏదో బ్లాక్మెయిల్ చేసి ఉంటేనో జరుగుతుంది. అంతేగాని వీళ్ళు ఏదో కేసుని డైవర్ట్ చేయడానికి చేసే పనులు ఇవన్నీ. అయ్యింది భాష మీద ఎవడో కేసు పెట్టడు. భాష మీద అదే ఏంటంటే ఇంకోటి ఉంటాయి వల్వర్ లాంగ్వేజ్, అవి నేను మైకులో మాట్లాడలేను, నాకు చేత కాదు. మాట్లాడాలంటే ఎవడకు పుట్టావురా అనేది తప్పు. అసలు ఆ మాట అన్నట్టు నిరూపిస్తే కనుక రాజకీయాల నుంచి తప్పుకుంటా అంటున్నాడు అంబటి రాంబాబు. మరి దానికి ఏం చెబుతారు? చెప్పా కదా, బకెట్ నీళ్ళు తీసుకురారంటే అరగంట బయటికి పోతాను, గంట తర్వాత వస్తానని చెప్తున్నాడు కదా. ఇవన్నీ ఏంటంటే రాజకీయ కక్షతో సాధింపులు అని చెప్పి వాళ్ళు చూడాలని చూస్తున్నారు. ఎప్పుడైతే మా మీద ఎప్పుడు కేసులు పెడతారా అని ఎదురు చూసే బ్యాచ్. ఇవన్నీ కాదు, అరాజకం. రాంబాబు ఛాలెంజ్ చేస్తున్నాడు, అసెంబ్లీలో కనుక భువనేశ్వర్ గారిని అవమానించినట్టు మీరు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా అంటున్నాడు. బయట చేద్దాం అబ్బా, బయట చేద్దాం. అరే మొన్న నేను బూట్లు దుడతానికి వస్తాను, వచ్చాడా? చంద్రబాబు నాయుడు గెలిస్తే కుప్పంలో బుడ్లు దుడతానికి వస్తా, నేను ఓడిపోతే బుడ్లు దుడతానికి వస్తానన్నా, నాగుతాను అన్నావు అన్నా. అంతే కదా, వాడు ఎందుకు రాడు? నేను రావాలా, వచ్చి నాకింత రాదు మాట్లాడాలా. మరి అంబటి రాంబాబు ఏమన్నాడు? రాజకీయాల నుంచి తప్పుకుంటా అంటున్నాడు. మరి అదన్నా చేస్తారంటారా? ఏందో వాళ్ళు తప్పుకునేది, వాళ్ళ ఫైల్స్ అన్ని తాడేపల్లి కంపలు. ఎప్పుడైతే ఇటు పోతాడో 4 ఫైల్స్ ఇటు ఇసురుతూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి, ఒక్క బిస్కెట్లు వేసినట్టుగా. ఒక్కోడు ఇరుక్కుంటా ఉంటాడు. ఏం అవసరంలా, అయ్యో వాడు ఇచ్చిన ఎసరైపోయినా మొత్తం యాక్చువల్గా తీసేస్తే మొత్తం సినిమా మొత్తం బయటకు వస్తుంది. ఇప్పుడు రోజు ఎందుకు బయటకు పోవాలా? 4 నెలలు బయటకు పోయింది, 5 నెలలు ఎందుకు వచ్చింది? నేను చెప్తా. నేను రుషికొండలో కారు దొబ్బింది, దాంట్లో 5,000 కోట్లు 1,000 కోట్లు దొబ్బేసింది. ఆ తర్వాత ఆంధ్రలో దొబ్బేసింది. మరి ఏ రిసార్ట్ కట్టకుండా రిసార్ట్లు కొట్టినట్టుగా సముద్రంలో కొట్టిపోయినట్టు కూడా చూపించేసింది. రోడ్లు 43,000 కోట్ల రూపాయలు వేసారని చెప్పి వేయకుండా చూపించారు. ఇవన్నీ బయటికి రావాలబ్బా, అవన్నీ తీయండి.
హాట్గా ఉన్నప్పుడే తీయాలా. హాట్ సినిమాలే బాగుంటాయి. అంతేగాని ఎప్పుడో చల్లారిపోయినాక జనం అందరం మర్చిపోయినాక నువ్వు తీసుకొచ్చి చూపించినా కూడా వాళ్ళు చూడరు. అంతే కదా. ఏమన్నా నన్ను రేపు చేయగలరా, మర్డర్ చేయగలరా అని అడిగింది. ఒక ఆడ మనిషి అట్లా అడగటం సబబేనా? ఏంటది? ఒక ఆడ మనిషి అట్లా అడుగుతుందా? మీరు ఆయన బీకుతారా అని అడిగింది. నిన్నటి దాకా ఏమన్నా పప్పుగాడు, బొల్లినాయుడు అని అడిగింది. నిన్నేంది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. ఆ పదాలు ఎందుకు మారి? అధికారం ఉంటే, అధికార దర్పం ఉంటే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? అధికార దర్పం పోతే మాట్లాడవా? ఏంటి అసలు నీ ఉద్దేశం ఏంటి? అంటే భయం అంటే ఏందో పరిచయం చేశారంటారు. కొద్దిగా ఇప్పుడే, ఇంకా మొత్తం రాలా. మొత్తం వస్తే భయం అంటే ఏందో పరిచయం అయింది. అవసరమైనప్పుడు తాడేపల్లి కంచి కూడా పగులుద్ది. థ్యాంక్ యూ.